హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి బాలీవుడ్తో పాటు సౌత్ రికార్డులను కూడా బద్దలు కొడుతున్న దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి 16 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా దురంధర్ పార్ట్. మరి ఈ సినిమాకి సంబంధించి 16 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి, అంటే ఓన్లీ మన ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో అన్ని భాషల నుంచి దాదాపుగా 938 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 15వ రోజు అంటే నిన్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 18 కోట్ల 74 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఫ్రైడే కాబట్టి కలెక్షన్స్లో మళ్ళీ కొంచెం గ్రోత్ పెరిగింది. అలాగే రేపు సాటర్డే ఇంకా సండే కూడా వస్తుంది కాబట్టి ఈ కలెక్షన్స్లో ఇంకొంచెం గ్రోత్ అయితే పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి ఈ రోజు దాదాపుగా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 21 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 978 కోట్ల 86 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1155 కోట్ల 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ 1 విదేశాల నుంచి కేవలం 280 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, పార్ట్ 2 వచ్చేసి ఇప్పటికీ దాదాపుగా 379 కోట్ల 22 లక్షల రూపాయలని ఈ రోజు వరకు వసూలు చేయడం జరిగింది. అండ్ లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా 400 కోట్ల క్లబ్ లో కూడా ఓవర్సీస్ మార్కెట్ లో వెళ్తుంది. కానీ 400 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్ గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ ది రివెంజ్ సినిమా మొదటి 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1534 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేసింది. అంటే ఈ సినిమా మొదటి 15 రోజుల్లోనే 1500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. ఫైనల్గా ఈ సినిమా ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో 4th పొజిషన్లో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 1 బడ్జెట్ వచ్చి 150 కోట్ల రూపాయలు, పార్ట్ 2 బడ్జెట్ వచ్చి 150 కోట్ల రూపాయలు, అంటే 2 పార్ట్ల బడ్జెట్ వచ్చి దాదాపుగా 300 కోట్ల రూపాయలు. మొదటి పార్ట్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 1400 కోట్ల వరకు, ఆల్మోస్ట్ ఒక 1400 కోట్ల వరకు రావడం జరిగింది. అండ్ ఈ పార్ట్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 1500 కోట్లను రీచ్ అయింది. కాబట్టి ఈ సినిమా కానీ 1600 కోట్లను వసూలు చేయగలిగితే, 300 కోట్లతో తీసిన ఒక ఫ్రాంచైజీ దాదాపుగా బాక్స్ ఆఫీస్ వద్ద 3000కు పైగా కోట్లు వసూలు చేసిన ఫ్రాంచైజీగా, మొదటి ఫ్రాంచైజీగా ఈ సినిమా ఉండబోతుంది. అండ్ ఈ సినిమాకున్న ఇంకో రికార్డ్ ఏంటంటే, ఇప్పటి వరకు ఇండియాలో ఏ పార్ట్ 1 కూడా 1000 కోట్ల రూపాయలను వసూలు చేయలేదు. అలా వసూలు చేసిన సినిమా ఇంకొకటి ఉంది, అదే కల్కి పార్ట్ 1. సో దురంధర్ పార్ట్ 1 1000 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే పార్ట్ 2 కూడా 1000 కోట్లను వసూలు చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఒకటే ఫ్రాంచైజీ 1000 కోట్లను వసూలు చేసిన రికార్డ్ అయితే ప్రజెంట్ దురంధర్ సొంతం ఉంది. కల్కి పార్ట్ 1 కూడా ఆల్రెడీ 1000 కోట్లను వసూలు చేసింది కాబట్టి, అలాగే తర్వాత రిలీజ్ అయ్యే కల్కి పార్ట్ 2 కూడా 1000 కోట్లను వసూలు చేస్తుంది. సో కల్కి ఫ్రాంచైజీ కూడా తొందరలోనే ఆ రికార్డ్ని తన పేరు మీద నమోదు చేసుకోబోతుంది. కాకపోతే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దురంధర్ సినిమాకి, అంటే మొత్తం ఫ్రాంచైజీకి కేవలం 300 కోట్ల బడ్జెట్ పెడితే ఆల్మోస్ట్ ఒక 3000 కోట్ల వరకు, అంటే 10 రెట్లు ఎక్కువగా ఈ సినిమా వసూలు చేసి అద్భుతమైన ఘన విజయాన్ని అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఇదనమాట దురంధర్ పార్ట్ 2కి సంబంధించి 16 రోజుల కలెక్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే దురంధర్ పార్ట్ 2 2000 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అనేది కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.